చామాకు పొట్లాలు. మరి ముందుగా చామాకు పొట్లాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చామాకు పొట్లాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చామదుంపల తురుము 1 కప్పు, చామదుంపల ఆకులు 4, నానబెట్టుకున్న శనగపప్పు 1 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, అల్లం కొద్దిగా, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు. చామాకు పొట్లాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇది చామాకు పొట్లాలంటే మనము చామదుంపల తురుము తీసుకున్నాం ఇక్కడ. అండ్ ఇక్కడ మనకు ఇట్లా పొట్లాలంటే మనకు మామూలుగా ఈ ఆకు తీసుకున్నాం. సో దీంట్లోంచి చామాకు పొట్లాలు ఎలా తయారు చేస్తాము, ఏంటి ప్రాసెస్ కనుక్కుందాం. తెలుసు, అన్ని విషయాలు చెప్తాను. ఎందుకంటే ఈ వంట చాలా మందికి తెలియదు. నేను కూడా ఈ మధ్య నేర్చుకున్నాను. చాలా చాలా బాగుంటుంది. మా ఫ్రెండ్ ఎప్పుడో చేసేదండి. ఆ తర్వాత నేను ఎప్పుడు తయారు చేసుకోలేదు, రీసెంట్గా నేర్చుకున్నాను. అందుకే మీ అందరికీ పరిచయం చేయాలనుకున్నా. అయితే చామదుంపల్లో విలువల గురించి ముందుగా మాట్లాడుకున్న తర్వాత మనం వంటలోకి వెళ్ళిపోదాం. చామదుంపల్లో అధికంగా ఐరన్, మ్యాంగనీస్, మెగ్నీషియము, ఫాస్ఫరస్, ఫైబర్, ఇవన్నీ కాపర్, ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే స్కిన్కి కూడా చామదుంపలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అండ్ డైజెషన్ పరంగా చూసుకుంటే కూడా జీర్ణక్రియ చాలా బాగా డెవలప్ అవుతుంది. అంతేకాకుండా డయాబెటీస్తో ఇబ్బంది పడుతున్న వారికి కూడా మనకు చామదుంపలు చాలా బాగా సహాయపడుతూ ఉంటాయన్నమాట. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది, అలాగే చాలా మంచి విలువలతో కూడి ఉంటుంది. ఇంకా మనం వంట చేసుకుంటూ చామదుంపల గురించి చాలా విషయాలే మాట్లాడుకుందాం. మరి ముందుగా ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందామండి. మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో నానబెట్టుకున్న శనగపప్పు 1 గంట పాటు నానబెట్టానండి, అంతే. ఆ తర్వాత ఘాటు కోసం చక్కగా అల్లం ముక్కలు, ఆ తర్వాత మంచి రుచి కోసం పుదీనా, ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, ఆ తర్వాత కరివేపాకు, అలాగే కాస్త జీలకర్ర. వీటన్నిటిని కూడా మనం చక్కగా కొంచెం నీళ్లు పోసుకొని ఒక ముద్దలాగా తయారు చేసుకుందాం. మరి ఎక్కువగా నీళ్లు పోయకూడదండి, నీళ్ళగా అయితే అస్సలు అవ్వకూడదు. అంటే మనకు ఒక ఉండలాగా రావడానికి ఎంత నీళ్లు పోస్తామో అంత నీళ్లు పోసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. అంటే చామాకు పొట్లాల్లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఇదే. దీని తర్వాత మనం ఆ చామగడ్డ తురుము ఏదైతే ఉందో దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాము, ఎలా చేయాలి అనేది చెప్తా. ముందుగా దీంట్లో సరిపడా నీళ్లు పోసుకొని చక్కగా ఒక పేస్ట్ లాగా సిద్ధం చేసుకొని తీసుకొస్తాను. చూసారా, ఇలా చక్కగా నేను పేస్ట్ లాగా తయారు చేసేసానండి, అయిపోయింది. అయితే ఈ చామదుంపల్లో మనకి ఏంటంటే ఎముకల్ని దృఢంగా చేసేటువంటి చాలా లక్షణాలు కూడా ఉంటాయి. సో పిల్లలు ఖచ్చితంగా చామదుంపలు రెగ్యులర్గా తినడం స్టార్ట్ చేయండి. అలాగే యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా ఉంటాయండి. ఎందుకంటే ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా కాదు కాబట్టి మనకు క్యాన్సర్ రాకుండా మన శరీరాన్ని కాపాడడానికి చామదుంపలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందుగా తురుముకొని పెట్టుకున్నటువంటి చామదుంపల తురుము ఏదైతే ఉందో అది మనకు కావాల్సినంత ఇందులో వేసేసుకుందాం. ఎంత జిగురుంటుందో కదా అసలు చామదుంపల్లో. ఇది ఒక్కసారి బాగా కలుపుకుందాము. 1 నిమిషం ఉప్పు వేసుకున్నాక మిక్స్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో పచ్చిమిర్చి పేస్ట్, అల్లం మనం ఆల్రెడీ వేసేసాం కాబట్టి మీరు అల్లం వేయకపోయినా కూడా పర్వాలేదు, పచ్చిమిర్చి పేస్ట్ మాత్రమే వేసేసుకోవచ్చు, మరి ఓవర్గా ఘాట్ అవ్వకుండా. ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు, మెయిన్ ఉప్పు దీంట్లోనే వేసుకుంటున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. అంటే మనకి ఎలా రావాలంటే ఒక వడలాగా రావాలి. అంటే మనం ఇలా టిక్కీస్ చేసుకుంటాం కదా, ఆ టైప్లో వస్తే సరిపోతుంది. మీరు కావాలంటే ఇందులో ఇంకొంచెం మనం చామదుంపల తురుము కూడా వేసేసుకోవచ్చు, ఇంకొంచెం పడుతుంది అనుకుంటే కనుక. సో నాకు కొంచెం పడుతుందేమో అనిపిస్తుంది, అందుకు నేను ఇంకొంచెం చామదుంపల తురుము వేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇదే మన మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి మనకి ఎంత వేసుకున్నా మంచిదే. ఇది కలిపేసుకున్నామండి. ఇప్పుడు పెనం వెలిగించేసుకుందాం. ఇది దేని మీద చేస్తున్నాము అంటే ఒకటి ఆవిరి మీద చేయొచ్చు, ఇంకోటి పెనం మీద కాల్చుకోవచ్చు. షాలో ఫ్రై కొంచెం నూనె వేసుకొని. నేను ఈజీగా మీ అందరికీ నేర్పించడానికి ఈ స్టీమింగ్ ఈ ప్రాసెస్లో కాకుండా చక్కగా పెనంలోనే చేస్తున్నాను. స్టవ్ వెలిగించేసుకొని కొంచెం మనం పెనం హీట్ అయిన తర్వాత నూనె వేసుకుందాము. అయితే ఇది మనకు చామాకు పొట్లాలు. దీంట్లో
మనం తయారు చేసుకున్నటువంటి ఈ పేస్ట్ ఏదైతే ఉందో అది మనం ఇందులో పెట్టుకుందాం. ఓకే, ఈ విధంగా. ఆ తర్వాత ఈ ఆకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సింపుల్ ఫోల్డే అని, ఇందులో పెద్ద కాంప్లికేషన్ ఏమీ లేదు. ఇలా సింపుల్ ఫోల్డే చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకొని ఒక్కసారి ఇలా అదుముకోవాలి. అదుముకుంటే మనకు సరిపోతుందండి. ఏంటంటే ఇది మనకి ఇటువైపు వేయించుకుంటాం కాబట్టి ఇది మనకు చక్కగా అణిగిపోతుంది. మీకు అది కూడా చూపిస్తాను. ఇప్పుడు పెనంలో కాస్త నూనె వేసుకుంటాం. ఇప్పుడు దీన్ని చక్కగా ఇటువైపు అదర్ సైడ్ చక్కగా నూనెలో ఇలా పెట్టేసుకోవాలి. సో ఒకవేళ మిస్ అయిన వాళ్లకు ఇంకొకటి చూపిస్తాను, చూసేయండి. ఇలా తీసుకొని ఇలా ఆకుని కొంచెం పెద్ద ఆకు తీసుకోండి. అప్పుడు ఏంటి అంటే మీకు ఇలా ఫోల్డ్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తుందన్నమాట. ఓకే, ఈ విధంగా నేను 3 తయారు చేయబోతున్నానండి. ఇంకా క్లారిటీ రావాలనుకున్న వాళ్ళు ఇది కూడా చూసేయండి. ఆవిరి మీద కూడా మీరు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది మనకి ఏంటి అంటే లోపల చక్కగా ఐదర్ ఆవిరి మీద ఉడకాలి, లేదు అంటే ఫ్రై అవ్వాలి, అంతే. ఈ విధంగా చామాకు పొట్లాలు చక్కగా నేను పెనంలో వేసేసాను. తక్కువ నూనెతోనే మనకు ఈ కూర పూర్తయిపోతుంది అనమాట. కొంతమంది ఏంటంటే ఇలా ఆకు మొత్తం చుట్టిన తర్వాత దానికి థ్రెడ్ కడతారు, ఒక దారం కట్టేస్తారనమాట. అంత అవసరం కూడా లేదండి, చాలా సింపుల్గా చేసేద్దాం మనం. అయితే ఇప్పుడు దీన్ని మనం చక్కగా నూనె వేసేసాం కాబట్టి 2 వైపులా చక్కగా కాల్చుకుందాం. మీకు చూపిస్తా ఎలా ఉందో. 2 వైపు ఇలా ఉంటుంది. మనకి చామాకు పొట్లాలు 2 వైపులా మనము వేయించేసుకున్నాము. రంగు కూడా మారిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఈ రంగు ఇలాగే ఉంటుందండి, ఇది మాడిపోయిందని అనుకోకండి. ఈ రంగు వచ్చేదాకా మేము వెయిట్ చేసామన్నమాట. ఇలా చక్కగా సరికొత్త వంట, అంటే సరికొత్త వంట కాకపోయినా కూడా అందరికీ తెలిసిన వంటే, కానీ చాలా మందికి రాని వంట చామాకు పొట్లాలు. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చామాకు పొట్లాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చామదుంపల తురుము 1 కప్పు, చామదుంపల ఆకులు 4, నానబెట్టుకున్న శనగపప్పు 1 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, అల్లం కొద్దిగా, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు. చామాకు పొట్లాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న శనగపప్పు, అల్లం ముక్కలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర వేసి కచ్చాపచ్చగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో చామదుంప తురుము, పచ్చిమిర్చి పేస్ట్, సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాలో నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు చామదుంపల ఆకులో కలిపెట్టుకున్న చామదుంప మిశ్రమాన్ని పెట్టి ఆకును మడిచి బోర్లించి తవ్వాపై పెట్టి నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చామాకు పొట్లాలు రెడీ.